హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జిఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ ఛానల్. యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. మనం ఈ వీడియోలో రేషన్ కార్డు యొక్క లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ రేషన్ కార్డులోని చేంజెస్ కానీ ఎడిషను, స్ప్లిట్టింగు, డిలీషను, సరెండర్, కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆర్డర్ సీడింగ్, అడ్రస్ చేంజెస్, ఇవన్నీ ఆప్షన్స్ అనేది గవర్నమెంట్ మనకి సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చారండి. మనం ఈ చేంజెస్ అన్నీ ఒక 1 month లోపల అని గడువు అని చెప్పారు. సో మనం ఎవరైతే ఉన్నారో మీ యొక్క రేషన్ కార్డులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలని అనుకుంటున్నారో, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇది శుభవార్త అనుకోవచ్చు. సో ప్రతి ఒక్క దాంట్లో ఏమేమి కరెక్షన్స్ ఉన్నాయి, ఏమేమి ప్రూఫ్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డులో మీ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క పిల్లల్ని ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే, లేదంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వైఫ్స్ని వాళ్ళ భర్తల దాంట్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళు వేరే ఊరి నుంచి ఇలాగా యాడ్ చేయించుకుందాం అనుకుంటున్నారు. అలా చాలామంది ఉన్నారు కదా. దీనికి ఏమేమి కావాలి, ఏం ప్రూఫ్స్ కావాలి అనేది చెప్తాను ఇప్పుడు. మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్. ప్రజెంట్ కొత్త రేషన్ కార్డులో రేషన్ కార్డులో ఎవరైనా యాడ్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఆ పర్సన్ ఎవరి రేషన్ కార్డులో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఆధార్ జిరాక్స్లు ఉండాలి. అలాగే ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ జిరాక్స్లు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎవరో ఒక ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళ ఆధార్తో రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. వాళ్ళ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ కొట్టంగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. పేరు, వాళ్ళ తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, రిలీజియను, ఏ మతము, అలాగా ఏం చదువుకున్నారు, ఇలా అన్ని డీటెయిల్స్, వాళ్ళకి పెళ్ళి అయిందా లేదా, వారి యొక్క అడ్రస్సు, మండలము, అవన్నీ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టంగానే ఇక్కడ ఇన్కమ్, ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అని ఉంది. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ దగ్గర నార్మల్గా అయితే మేము 80,000 అలా వేస్తాము. నెక్స్ట్ ఆక్యుపేషన్ దగ్గర వాళ్ళు ఆ రేషన్ కార్డులు ఇప్పుడు మనం ఎవరైతే ఆధార్ తీసుకున్నామో వాళ్ళు ఏం చేస్తున్నారు అది. నెక్స్ట్ రైస్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ హ్యాబిటేషన్, వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నారు, అవి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టంగానే ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరి డీటెయిల్స్ అనేవి వస్తాయి. కింద మనకి చూపిస్తాయి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు అవన్నీ వస్తాయి. వీటిల్లో మనం వారి యొక్క డీటెయిల్స్ అన్నీ చూడంగానే కింద 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే బర్త్ ఆర్ మ్యారేజ్ అని ఇచ్చారు. బర్త్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబరు, నేము తెలుగులో ఇంగ్లీష్లో 2 ఎంటర్ చేస్తాము. ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. వారి యొక్క పేరు ఆధార్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేస్తాము. తెలుగులో కూడా ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. కింద ఇక్కడ మనకి మనం బర్త్ సెలెక్ట్ చేసుకుంటే వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. అది బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ పర్సన్ అయితే వాళ్ళ దాంట్లో యాడ్ చేస్తున్నామో వారి యొక్క ఆధార్ నెంబరు, ఆధార్లో ఉన్నట్టే పేరు ఎంటర్ చేస్తాము. తెలుగులో కూడా అలా ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ మ్యారేజ్ ఫోటో. ఇలా పెళ్ళైన వాళ్ళని కనుక యాడ్ చేయాలనుకుంటే వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. అలాగే మ్యారేజ్ అయిపోయినప్పుడు ఫోటో ఉంటుంది కదా, ఏదో ఒకటి, ఆ మ్యారేజ్ ఫోటో ఒకటి ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే, అవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేస్తే ఈ విధంగా మనం ఒక పర్సన్ని పిల్లల్ని కానీ లేదా పెళ్ళైన వాళ్ళని కానీ మన యొక్క రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.